హాయ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రోటర్ తెలుగు ఛానల్. సో లాస్ట్ వన్ అండ్ హాఫ్ వీక్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా 8 ట్రేడింగ్ సెషన్స్లో రఫ్లీ మనకి 1500 పాయింట్స్ అనేది మూమెంట్ రావడం జరిగింది. అండ్ ఇనీషియల్గా ఒకసారి నిఫ్టీ చూసి ఓకే, సో నేను ఈ చార్ట్ మీద 20, 50, 100, 200 ఈ మూవింగ్ యావరేజెస్, సింపుల్ మూవింగ్ యావరేజెస్ని ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తే సో అంతకుముందు కూడా నేను ఇది వీక్లీ టైం ఫ్రేమ్లో అంతకుముందు కూడా ఒకసారి నేను చూపించినప్పుడు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ గ్యాప్ వచ్చింది, చేయలేదు వీడియోస్. అండ్ ఇది ఏదైతే ఉందో ఇదిగోండి, సో ఈ బౌన్స్ని ఇప్పుడు ఇలా కొడతారా, లేదు అంటే ఇలాగ ఒకసారి ఒక డ్రాప్ వేసి ఇక్కడ గ్యాప్ ఫిల్ చేసి ఇలాగా మళ్ళీ ఆల్ టైమ్ హైస్, నెక్స్ట్ ర్యాలీ. ఓకే, ఆ ర్యాలీ ఎంతవరకు వెళ్తుందని మనకు తెలియదు, 28,000 30,000 అనేది. బట్ ఇప్పుడు ఈ ఏదైతే ఈ బౌన్స్, ఈ షార్ట్ కవరింగ్ ఏదైతే ఉందో, నా దృష్టిలో ఈ షార్ట్ కవరింగ్ చాలా అంటే మోస్ట్లీ తారీఫ్స్ గురించి, యుఎస్ డేటా గురించి తప్ప ఎనీ రీసెంట్గా జరిగిన మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్లో ఏదైతే కార్నేజ్ జరిగిందో దానికి దీనికి అసలు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే 1.5-2 మంత్స్లో రిజల్ట్స్ ఏం చేంజ్ అయిపోయినాయి, ఏం చేంజ్ అవ్వాల. అలాగే పిఈలు కూడా ప్రైస్ టు ఎర్నింగ్, ప్రైస్ టు బుక్ రేషియో కానీ, ఎబిడ్డా కానీ, మీరు ఏం చూసినా సరే, ఆర్ఓసి చూసినా, ఏం చూసినా ఎనీథింగ్, నథింగ్ చేంజెస్ కదా. యాక్చువల్గా ఫ్రాంక్గా మాట్లాడుకుంటే ఈ 1.5 మంత్లో, ఓకేనా. సో March 7th సీరియస్ డ్రాప్ పడింది. దాని తర్వాత ఇప్పుడు మీరు చూసుకుంటే 1 month 10 ట్రేడింగ్ సెషన్స్ రఫ్లీ. ఎందుకంటే లాస్ట్ 2 weeksలో కూడా ట్రేడింగ్ సెషన్స్ మనకి ఒక కంటిన్యూస్గా 4 హాలిడేస్ రావడం వల్ల మనకి 2 weeksలో 6-7 days జరిగినట్టున్నాయి అంతే. సో ఇప్పుడు ఈ ఏదైతే ఈ బౌన్స్ ఉందో, ఈ బౌన్స్ని జనరల్గా ఇది వీక్లీ టైం ఫ్రేమ్లో ఎందుకు చూపిస్తున్నానంటే కొంచెం క్లియర్ కట్గా మనం అర్థం చేసుకోవడానికి బెటర్గా ఉంటుంది అనే ఉద్దేశం అంతే. ఇలాంటి ఒక డ్రాప్ అనేది ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ డ్రాప్ తర్వాత మనకి ఎలాంటి కరెక్షన్ వచ్చిందో మళ్ళీ రఫ్లీ ఎన్ని వారాలంటే 1 month, 2 months, 3 months, 3.5 months. ఓకే, సో మళ్ళీ 3 to 3.5 months మనకి డ్రాప్ ఉంటుంది. ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా అలా చెప్పలేం, కానీ ఈ డ్రాప్ అయితే 20,800 అవ్వచ్చు, 20,250 అవ్వచ్చు. ఈ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్కి టచ్ అయితేనే నా దృష్టిలో ప్రాపర్గా కరెక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. అలాగే బేర్ మార్కెట్ కూడా కంప్లీట్ అవుతుంది అనమాట. అంటే యాక్చువల్గా ఫ్రాంక్గా మాట్లాడుకుంటే బేర్ మార్కెట్ అనేది 1 year మినిమం, లేకపోతే అసలు బేర్ మార్కెట్ అనరు దాన్ని. ఓకే, సో చిన్న కరెక్షన్స్ కింద లెక్క. సో September 27th అనుకుంటా స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఏప్రిల్ ఎండింగ్లో ఉన్నాం కదా. సో మే, జూన్, జూలై, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ ఇది. సో నేను ఆల్రెడీ 3.5 months చెప్పాను, ఇక్కడ దాకా ఉంది. సో ఇంకొక 1.5 month కంప్లీట్ అయితే సో మనకి ఈ డేట్ వచ్చేస్తుంది 2025లో. ఓకే ఫ్రెండ్స్, సో అట్లీస్ట్ ఇది మెంటల్గా మట్టికి మనం ఫిక్స్ అవ్వడం బెటర్ అనేది నా ఉద్దేశం. మధ్యలో ఎప్పుడన్నా ఆల్ ఆఫ్ ఎ సడన్, ఇప్పుడు మీకు చూస్తున్నారు కదా, అందరూ చూస్తున్నాము, మనము బ్యాంక్ నిఫ్టీ 2,000 points అనేది అలా లేపుతున్నాడు. నిఫ్టీ 708 points అసలు నేను కల్లో కూడా చూస్తాను అనుకోలేదు ఎప్పుడు. ఆడు ఊరికినే 500-600 points చూపిస్తున్నాడు, అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. సో వీ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ దిస్. ఓకే, సో ఇది నా వ్యూ ఫ్రెండ్స్. ఓకే, అండ్ నేనైతే కొంచెం కాషియస్గా ఉన్నాను, ఎందుకంటే ఈ డ్రాప్ ఏదైతే ఉందో దాన్ని రీటెస్ట్ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే మళ్ళీ. ఎందుకు చెప్పనా, మీరు ఏ స్టాక్ తీసుకోండి, నిఫ్టీ 50, నిఫ్టీ 200, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ రియాలిటీ, నిఫ్టీ ఆటో, నిఫ్టీ బ్యాంక్స్లో కూడా మీకు రన్ అవే గ్యాప్స్ ఎక్కువ ఉన్నాయి.
చాలా అంటే మళ్ళీ ఇప్పుడు ఎవరైతే రీసెంట్గా కొంటారో ఇప్పుడు ఈ లాస్ట్ 2 వీక్స్ నుంచి వాళ్ళందరి దగ్గర మళ్ళీ ఏం జరుగుతుంది అనేది నా మాటలు అర్థమవుతున్నట్టున్నాయి. సో బేసిక్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో వెయిట్ అండ్ వాచ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మిస్ అయ్యేది ఏముండదు. ఓకే, ఏముండదు మిస్ అయ్యేది. ఇంట్రాడే వరకు చూస్తే మట్టుకు ఇంట్రాడే వరకు చేసుకోవచ్చు, స్టాప్ లాస్లు పెట్టుకుని లాంగర్ షార్ట్ ఏదన్నా మనం చేసుకోవచ్చు. బట్ వ్యూ పక్కాగా ఫిక్స్ అయినప్పుడు మనము బేర్ మార్కెట్ అని మొన్నటిదాకా అరిచారు అందరూ. ఓకే, సో ఒక్కసారి తారీఫ్స్ న్యూస్ తీసుకొచ్చి ట్రంప్ ఏం చేశాడనేది అందరికీ తెలిసిందే. సో హీ జస్ట్ యూజ్డ్ ద ఎంటైర్ మార్కెట్స్ యూజ్ చేసుకుని సింగిల్ డేలో 10% డౌన్లే ఏంటి, 10% అప్లే ఏంటి, నెక్స్ట్ రోజు మళ్ళీ 10% డౌన్లే ఏంటి. సో ఇట్స్ సంథింగ్ లైక్ గ్యాంబ్లింగ్, ప్యూర్ గ్యాంబ్లింగ్ జరిగింది ఆ 1 వీక్లో. ఫ్రాంక్గా మాట్లాడుకుంటే అసలు ఏ స్టాక్లో కూడా న్యూస్ అనేది లేదు, జస్ట్ గ్యాంబ్లింగ్ అనమాట, ప్యూర్. ఇప్పుడు మనం ఒక్కసారి మళ్ళీ దీన్ని ఒకసారి రీట్రేస్మెంట్ చూద్దాం. ఓకే, ఎంతవరకు బౌన్స్ అయింది టోటల్ కరెక్షన్లో అని చూద్దాం. 50%. ఓకేనా. సో అప్ సైడ్ వచ్చేసి 26,000 ఇది మనకి ఆల్ టైమ్ హై. ఇప్పుడు రీసెంట్ లో అనొచ్చా లేకపోతే 52 వీక్ లో అనొచ్చా అంటే 52 వీక్ లో 52 వీక్ లోయే. సో 52 వీక్ లోకి వచ్చాడు. ఓకే, ఆల్మోస్ట్ వచ్చాడా రాలేదు. సో 52 వీక్ లో వచ్చేసి లాస్ట్ ఇయర్ మనకి ఎలక్షన్స్ వచ్చినాయి కదా, జనరల్ ఎలక్షన్స్, అప్పుడు వేసాడు. సో ఆల్మోస్ట్ లైక్ టచింగ్ డిస్టెన్స్లో 21,000 మనకి 743. ఓకే, సో నేను ఈ వీడియో ఎండింగ్లో కూడా ఒకటి చెప్తాను, మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి రియల్గా ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో, ఇన్వెస్టర్స్ ఉన్నారో కొంచెం లాంగ్ టర్మ్ నుంచి ఒక 5-6 ఇయర్స్ నుంచి వాళ్ళకి అర్థమవుతుంది. ఈ షార్ట్ కవరింగ్ చూసారా అసలు ఎంత ఫాస్ట్గా, ఎంత ర్యాపిడ్గా గ్యాప్ క్రియేట్ చేసి మరీ వెళ్ళిపోవాల్సినంత అవసరం ఏముంది మన స్టాక్స్లో, ఇండియన్ స్టాక్స్లో. ఫ్రాంక్గా అన్ని స్టాక్స్ ఓవర్గా పెర్ఫామ్ చేసినాయి అని పిఈస్ చూస్తే 2-3 సంవత్సరాల తర్వాత ఉండాల్సిన పిఈలు ఉన్నాయని ఉద్దేశంతో కరెక్షన్ స్టార్ట్ అయింది. అలాగే ప్రాపర్ బేర్ మార్కెట్ అనేది కూడా స్టార్ట్ అయింది కదా. 6 మంత్స్ కంప్లీట్ అవ్వలేదు, 6 మంత్స్ అయిపోయింది. 7th మంత్ రన్నింగ్లో సడన్గా తారీఫ్స్ అనేది వచ్చినాయి. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, ఎప్పుడన్నా సరే ఒక్కసారి పడితే అది మళ్ళీ షార్ప్గా బౌన్స్ అయిపోద్ది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఎనీ స్పైక్ అసలు ఉండదు అనమాట. ఎందుకంటే అది ట్రిగర్, ఆల్గో ట్రేడింగ్ కానీ ఎవరో న్యూస్ బేస్డ్ షార్టింగ్ కానీ లేకపోతే బయింగ్ కానీ చేస్తారు. బయింగ్ అని ఎప్పుడైనా చూడండి, స్పైక్ కొట్టాడా మీరు నెక్స్ట్ 1 వీక్ తర్వాత చూస్తే ప్రైస్ ఇక్కడికి వచ్చేసి ఉంటుంది ఆల్మోస్ట్ లైక్. స్పైక్ కొడితే గుర్తుపెట్టుకోండి, స్పైక్ ఈ స్టాక్ ఏదన్నా సరే, ఎనీథింగ్ డజంట్ మ్యాటర్. అదే స్టెప్ బై స్టెప్ వెళ్తే మట్టికి సపోర్ట్స్ క్రియేట్ చేసుకుంటా ఒకవేళ కరెక్షన్ ఫాల్ వచ్చినా మిడ్ పాయింట్లోనో 30% దగ్గర తీసుకుని వాడు ట్రావెల్ చేస్తాడు. ఇది జనరల్ థియరీ. ఓకే, అంటే ప్రూవెన్ థియరీ ఇది నేను చెప్పింది. సో మనకి ఇక్కడ పాయింట్ ఏంటి, ఈ కరెక్షన్ అనేది వచ్చింది, ఈ షార్ట్ కవరింగ్ బౌన్స్ వచ్చింది. అందరూ ఒకసారి సరిగ్గా ఆలోచించండి. మళ్ళీ ఆల్ టైమ్ హైయా వెంటనేనా, 6 మంత్స్లోనా? కొంచెం తేడాగా లేదా? ఎందుకంటే ఏ పీస్ అయితే ఎక్కువైపోయినాయి అన్నారో, మార్కెట్ కరెక్షన్లో ఉందన్నారో, ఈవెన్ బౌన్స్ అయినా కూడా షార్టింగ్ బెటర్ అన్నారో, ఆల్ ఆఫ్ ఎ సడన్ 2 వీక్స్ 2 వారాల్లోనే అంత మైండ్ సెట్ చేంజ్ అయిపోద్దా? జస్ట్ 2 వారాల్లో. నాట్ ఏ గుడ్ థింగ్ కదా. ఇది ఒకవేళ సస్టైన్ అవ్వచ్చు ఎందుకంటే ఇండియన్ మార్కెట్కి చైనీస్ మార్కెట్ నుంచి మనకి చాలా బిజినెస్ ట్రాన్స్ఫర్ అవుతుంది. యూరోపియన్స్ ఇస్తున్నారు, రష్యన్స్ ఆల్రెడీ మనకు సపోర్ట్ చేస్తారు. అండ్ మెయిన్లీ ఫ్రంట్ లైన్లో ఉన్న యుఎస్ ఏదైతే ఉందో వాళ్ళు ఇన్సైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేక వాళ్ళు ఆబ్వియస్గా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇంకొకళ్ళు వేరే చోట ఆఫ్ షోర్లో మనకి చేయించి వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ కాస్టింగ్స్ అనేవి పెరిగిపోతాయి కాబట్టి ఇన్సైడ్ యూఎస్లో చేసుకుంటే. ఇప్పుడు ఆ బిజినెస్ అంతా ఇండియాకి వస్తే ఇండియన్ ఎకనామికల్గా ఒక ఆల్మోస్ట్ 5-7
$8 trillion అవుతుందనే ఉద్దేశం, ఒక ఫోర్కాస్టింగ్ ఉంది. ఓకే, అది ఒప్పుకుంటాను. ఇక్కడ పాయింట్ ఏంటి, కానీ అంతా ఒక్కసారి పేపర్ మీద పెట్టినట్టు ఇగో తీసుకో డబ్బులు, ఇగో రేపటి నుంచి స్టార్ట్ అయిపోతుంది బిజినెస్ అంటారా? లేకపోతే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుందా? ఆబ్వియస్గా ఎంఓఎస్ ఉంటాయి, అండర్స్టాండింగ్స్ ఉంటాయి, బిజినెస్ టైప్స్ ఉంటాయి, డీల్స్ ఉంటాయి, అండర్ లైన్ కమిషన్స్ ఉంటాయి, వాట్ నాట్, చాలా చాలా ప్రొసీజర్ ఉంటుంది దానికి. ఓకే, సో ఇప్పుడు ఏమైందో తెలుసా, ఊహాజనితమైన ప్రపంచంలోకి తీసుకెళ్ళి ఇలా నడుస్తుంది అని చెప్పి తీసుకెళ్ళిపోతున్నారు. ఓకే, ఇప్పుడు రియాలిటీలోకి రావడానికి ఇంకొక 1 week 2 weeks పట్టచ్చు. ఆ రియాలిటీకి వచ్చినప్పుడు నిజంగా బిజినెస్ ఎంత వస్తుంది ఇండియాకి, ఆ బిజినెస్ వల్ల ఇండియన్ ఎకనామికల్గా ఎంత అప్వర్డ్ మూమెంట్ ఉంటుంది, సీరియస్గా మన ఇండియన్ కరెంట్ గవర్నమెంట్ క్రియేట్ చేసిన పాలసీస్ వల్ల స్టేట్ గవర్నమెంట్స్కి ఎంత బిజినెస్ వస్తుంది, ఇంటర్నల్గా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీస్కి ఎంత బిజినెస్ ఉంటుంది, అలాగే కొత్త కొత్త ఎస్ఎంఈస్ కానీ న్యూ బిజినెస్ ఎవరైతే ఓపెన్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి ఎంత ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం, ఇవన్నీ ఒక ఫోర్కాస్టింగ్ వస్తుంది. అప్పుడు ట్రూ మళ్ళీ బుల్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, అది ఇలా ఉండదు, మళ్ళీ ఒక 3-4 ఏళ్ళు ఉంటుంది సాలిడ్గా, అట్లీస్ట్ ఒక వర్స్ట్ సినారియోలో 3 ఏళ్ళు ఉంటుంది. ఓకే, కానీ ఈ లోపల ఒక 6 months నుంచి రఫ్లీ, నేనైతే 6 months అయితే ప్రాపర్గా అనుకుంటున్నాను. లేదు ఒకవేళ టూ గుడ్ అనుకుందాం, 3.5-4 months అన్నా అట్లీస్ట్ నెక్స్ట్ ఈ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్ వరకు అన్నా కూడా మార్కెట్లో ఉన్న ఇంకా ఏదన్నా కొంచెం ఫ్రాత్ ఉన్నా, ఏదన్నా ఈ ఐపీఓస్ ద్వారా వచ్చిన మనీ అవ్వచ్చు, చాలా చాలా డీల్స్ వలన కొంచెం మేనేజ్బుల్ ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కరెక్ట్ అయిపోతాయి. ఓకే, సో అలా గనక కరెక్ట్ అయితే మనకి మార్కెట్ అనేది డెఫినెట్గా ఇక్కడ టచ్ అవుతుంది. ఓకే, సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, సో ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.